ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో డివ్ అండ్ స్పాన్ ట్యాగ్ ఈ రెండు ట్యాగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి డివ్ ట్యాగ్ అనమాట. సో ఈ డివ్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ కి అలాగే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, ఆ రెండింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఆ రెండింటికి కలిపి నేను ఒకే దగ్గర ఒకే బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవచ్చు కదా, రెండింటికి మళ్ళీ నేను చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ డివ్ ఎలిమెంట్ అంటే ఈ డివ్ ట్యాగ్ అయితే మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఈ డివ్ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక కంటైనర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ అనుకోండి, ఆ బాక్స్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఒకే స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. అంటే మనం ఈ పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ కి ఒక్కో దానికి విడివిడిగా మనం స్టైల్ అప్లై చేసే బదులు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ని పారాగ్రాఫ్ ట్యాగ్ ని ఈ రెండింటిని కూడా నేను డివ్ ట్యాగ్ లో తీసుకున్నాను అనమాట. అంటే ఈ రెండు కూడా మనకి ఈ డివ్ ట్యాగ్ లోపల ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డివ్ ట్యాగ్ కి గనక స్టైల్ మార్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను, అలాగే టెక్స్ట్ కలర్ చేంజ్ చేశాను, ప్యాడింగ్ ఇవన్నీ చేంజ్ చేసాము అనుకోండి, ఈ రెండింటికి కూడా అప్లై అయిపోతుంది అనమాట. అంటే మనం దీనికోసారి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పాన్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక పారా తీసుకున్నారు, ఆ పారాలో చాలా వర్డ్స్ ఉంటాయి, కానీ అన్ని వర్డ్స్ లో మీరు పర్టికులర్ ఒక సింగిల్ వర్డ్ ని లేదా రెండు వర్డ్స్ ని మీరు స్టైల్ చేయాలనుకున్నప్పుడు మన స్పాన్ అనే ఎలిమెంట్ ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకున్నాను, ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ స్పాన్ అనే ట్యాగ్ అయితే తీసుకున్నా. అంటే నేను స్టార్టింగ్ లో తీసుకోవాలా, నేను ఈ పారాగ్రాఫ్ మధ్యలో తీసుకున్నా. అంటే నేను ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ అయితే తీసుకున్నా, స్పాన్ ట్యాగ్ ని. ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది, అండ్ అలాగే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. మనకి ఈ స్పాన్ ట్యాగ్ లో బ్లూ అనే వర్డ్ అయితే కంటెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈ బ్లూ అనే ఈ వర్డ్ కి మనం స్టైల్ చేస్తాం ఈ స్పాన్ అనే ట్యాగ్ యూస్ చేసుకొని. ఇప్పుడు స్టార్టింగ్ ట్యాగ్ లో స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని దాని యొక్క కలర్ నేను బ్లూ కలర్ లోకి చేంజ్ చేశాను, అలాగే దాన్ని నేను బోల్డ్ చేశాను అనమాట, వెయిట్ వచ్చేసి. ఇలా మన పర్టికులర్ టెక్స్ట్ ని మనం గనక స్టైల్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా మనం ఈ స్పాన్ ఎలిమెంట్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారా ఉంది, ఈ రెండింటిని ఇప్పుడు సేవ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి మీరు ఒకసారి వెబ్ పేజ్ లో చూసినట్టయితే ఒక హెడ్డింగ్ వచ్చేసింది, అలాగే పారాగ్రాఫ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని కలర్ చేయాలంటే మనం ఏం చేస్తాము, దీనికి సపరేట్ గా చేస్తాము. అది కూడా ఎలా చూద్దాం. ఇప్పుడు స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వచ్చేసి రెడ్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ చేద్దాం. అలాగే దీనికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తే రెండు ఎలిమెంట్స్ కూడా నేను ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్ ని రిఫ్రెష్ చేసాము అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే రెండు ఎలిమెంట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, రెండు ఎలిమెంట్స్ కి మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ గా స్టైల్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే దీనికోసారి మనం స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని రెడ్ ఇస్తున్నాం, దీనికోసారి స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని రెడ్ ఇస్తున్నాం. ఇప్పుడు డివ్ ట్యాగ్ ని యూస్ చేద్దాం. సో డివ్ ట్యాగ్ ని యూస్ చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక హెడ్డింగ్ ని అలాగే ఇంకొక పారాగ్రాఫ్ ని తీసుకున్నాను, సేమ్ అదే టెక్స్ట్ తో. ఇప్పుడు వచ్చేసి దీనికైతే స్టైల్ చేద్దాం. నేను డివ్ ట్యాగ్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే డివ్ ట్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని అయితే సేవ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ డివ్ ట్యాగ్ లోపల మనకి రెండు ఎలిమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి నేను సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి రెండు ఎలిమెంట్స్ కూడా వచ్చేసి కదా. ఇప్పుడు వచ్చేసి దీనికి మళ్ళీ మనం అయితే కలర్ అయితే చేద్దాం. సో దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు నేను డైరెక్ట్ గా డివ్ ట్యాగ్ లోనే తీసుకుంటాను అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్, దీనికి కూడా ఇప్పుడు వచ్చేసి రెడ్ అయితే తీసుకుంటాను అనమాట. తీసుకొని సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి రెండు ఎలిమెంట్స్ కలిపి రెడ్ కలర్ అనేది వచ్చేసింది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ వచ్చేసి మనం డివ్ ట్యాగ్ తీసుకోకుంటే ఏమైంది, ఒక్కో ఎలిమెంట్ కి మనం సపరేట్ గా స్టైల్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్స్ కి అయితే ఒకే స్టైల్ అనేది యాడ్ చేస్తాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, డివ్ ట్యాగ్ అని తీసేసుకుంటాం. ఎందుకంటే అన్నిసార్లు మన స్టైల్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, రెండింటికి ఒకే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం అన్నప్పుడు మనం ఒక సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. దానికోసం మనం డివ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పాన్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒకసారి పేస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ టు మై అని ఉంది కదా, ఈ రెండు వర్డ్స్ కూడా నేనైతే కలర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ నేను స్పాన్ అనే ఒక ట్యాగ్ అయితే తీసుకుంటాను. స్పాన్ అనే ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్పాన్ అనే ట్యాగ్ అయితే నేనైతే ఎండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పారాగ్రాఫ్ లో టు మై అనే రెండు వర్డ్స్ కూడా నేనైతే స్పాన్ ట్యాగ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ స్పాన్ ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకొని దీనికైతే స్టైల్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ అయితే తీసుకున్నాను. సో బ్లూ తీసుకొని సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసాం అనుకోండి, టు మై అనే ఈ వర్డ్స్ కి బ్లూ కలర్ అనేది వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైనా పర్టికులర్ టెక్స్ట్ కి మాత్రమే మనం స్టైల్ అనేది యాడ్ చేయాలనుకుంటే మనం స్పాన్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇదనమాట ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.
చేయండి. అలాగే మన ఛానల్కి మీరు గనక ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.